जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन्ना वल्लभ गिरिवरधारी, गोपी जन्ना वल्लभ गिरिवरधारी, यशोदा
So, second, I'll get the class book. Hey Ram, Hare Krishna. Hare Ram, Hare Krishna. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna. Okay. స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మంగళాచరణ ప్లేయర్స్. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదం సగన లలితా శ్రీ విశాఖాన్వితంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధా కంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛకల్పతరుభ్యశ్చ కృపసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గణాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 9th పేజా? ఓకే, Yeah, 9th page అన్న. సో 9th పేజీ మనం లాస్ట్ వారం ఏం డిస్కస్ చేస్తున్నామంటే భగవద్గీతలో మెయిన్ టాపిక్స్ ఏంటి, 5 టాపిక్స్ కవర్ అవుతాయి మెయిన్గా. భగవంతుడు అంటే ఎవరు, మనము జీవాత్మ అంటే ఎవరు, తర్వాత ఈ భౌతిక ప్రకృతి అంటే ఏంటి, కర్మ ఏంటి, కాలం అంటే ఏంటి, రైట్? కర్మ, కాలం, భౌతిక ప్రకృతి, భగవంతుడు, మనం ఎవరం. సో వీటి గురించి మళ్ళీ కవర్ చేస్తున్నాము. ఎక్కడ 9. ఓకే, మా ముందు ఒక పేజ్ చదువుదాం. భౌతిక ప్రకృతి 3 గుణాలతో నిండి ఉంటుంది. అవే సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణాలకు పైన కాలము ఉన్నది. ఈ 3 గుణాల కలయికచే నిత్యమైన కాల నియంత్రణలో, పర్యవేక్షణలో కర్మలు ఉంటాయి. అంటే మన టైం మెయిన్గా కర్మలను డిసైడ్ చేస్తుంది. కాలం మెయిన్గా ఈ భౌతిక ప్రకృతి యొక్క 3 గుణాలని మారుస్తుంది అన్నమాట. ఎందుకంటే మార్నింగ్ టైంలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది, మధ్యాహ్నం టైంలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, నైట్ టైంలో తమో గుణం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకి మాసాలు చూసుకున్న వసంతకాలము, రైట్? వసంతకాలం అని చెప్పేసి అది వసంతకాలము మన కృష్ణ చెప్తాడు, జసనాం మకర చాస్మి. మన మాసాల్లో మకర టైంని శ్రీకృష్ణ భగవానుడు. సో మోడ్ ఆఫ్ గుడ్నెస్. తర్వాత ఋతునా కుసుమాకర. సో ఋతువులలో వసంతకాలం, మాసాలలో మార్గశిరం, ఋతువులలో వసంతకాలం, అది భగవంతుడు. సో ఇయర్లో కూడా సత్వగుణం ఎక్కువ టైం ఉంటుంది, రజగుణం ఎక్కువ టైం ఉంటుంది, తమో గుణం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఒక డేలో కూడా రజోగుణము, తమో గుణము, సత్వగుణం. అదేవిధంగా ఒక వారంలో చూసుకున్నా కూడా అంతే ఉంటుంది. ఇంకా మనము సో ఇది టైం మొత్తం బేసికల్గా ఈ మూడింటిని కంట్రోల్ చేస్తుంది, ఈ 3 గుణాలని. సో
టైము గుణాల్ని కంట్రోల్ చేస్తుంది. అదే టైము మన కర్మల్ని గూడా కంట్రోల్ చేస్తుంది. సో, కొందరు మంచి పనులు చేస్తే ఎంటనే ఎందుకు రిజల్ట్స్ రావు. కొందరు మంచి కార్యాలు చేస్తున్నారు. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి. కానీ యెస్. వాళ్ళకి ఎక్కడ లేని నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో, అదేం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటా అంటే, సో, మనం ఏవైతే మంచి పనులు చేస్తున్నామో, ఈ 10 ఇయర్స్ మంచి పనులు చేశామో, ఈ 10 ఇయర్స్ ఫలితాలు ఎంటనే రావాల్సిన అవసరం లేదు. ఏదైనా చెడు జరిగినా, అది పూర్వజన్మ చెడు కావచ్చు, జన్మజన్మల కింద చెడు కావచ్చు, ఈ జన్మ చెడు కావచ్చు. సో, అందుకే ధీరస్తత్రన ముహ్యతే. ధీరుడు అనేవాడు మోహింప చేయబడడు. మంచి జరిగినా మోహానికి లొంగడు. చెడు జరిగినా మోహానికి లొంగడు. రైట్. ఒకడు చెడు చేసేటోడికి మనకు మంచి జరుగుతుంది. రైట్. చెడు చేసేటోడికి ఏంటిది లాటరీలో జాక్ ప్యాకెట్ ఆహ్, జా జాక్ ప్యాకెట్ తగిలింది. సో, అలా అని చెప్పేసి మనము ఆడు ఎంత ఎదవ ఆడికి లాటరీలో పని చేయకుండా రూ. 1,00,00,000 వచ్చినాయనేది మోహానికి మనం చెందకూడదు. ఒక డివోటీ మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, మంచి బాగా చేసినప్పుడు చెడు జరిగినానికి అందుకి భ్రమ పడకూడదు. చెడు చేసేవాడికి ఏదో సడెన్‌గా మంచి జరిగితే లాటరీలో మంచి రూ. 1,00,00,000 టికెట్ దొరికిన రైట్. సో, మనము డివోటీస్ మోహం చెందకూడదు. ఎందుకంటే ఒక్కొక్కరి కర్మలు ఒక్కొక్క టైంలో వస్తుంటాయి. సో, టైం అనేది ఈ కర్మల్ని కంట్రోల్ చేస్తుంది. ప్లస్ ఈ 3 గుణాల్ని కంట్రోల్ చేస్తుంది. రైట్. అందుకే ఒక్కొక్కడు ఈ సడెన్‌గా ఏందిరా ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటారు. ఎందుకంటే తన కర్మలు, తర్వాత తన యొక్క ముందు ఏం చేశాడని బట్టి కూడా తన గుణాలు కూడా మారుతుంటాయి. సో, ఉదాహరణకు నేనొక వ్యాపారిని అనుకోండి. ఎగ్జాంపుల్. నేను నా తెలివితో కష్టపడి పని చేసి గొప్ప బ్యాంక్ బ్యాలెన్స్‌ని ఏర్పాటు చేసుకుంటాను. అందరూ చేస్తుంటారు కదా! వ్యాపారం అందుకే చేస్తుంటారు. వ్యాపారం చేసి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు నేను భోగిని. కానీ తర్వాత నేను వ్యాపారంలో నా ధనాన్నంతా కోల్పోతే నేను దుఃఖిని. అంటే చేసే ప్రతి కార్యంలో 2 ఫలితాలుంటాయి. సుఖం ఉంటది, దుఃఖం ఉంటది. అదే విధంగా జీవితంలో ప్రతి రంగంలోనూ కర్మ ఫలాలని కర్మ ఫలాలని మనము భోగిస్తాము. లేదా కర్మ ఫలాలచే దుఃఖిస్తాము. ఒక కర్మ చేయడం వల్ల, ఒక పని చేయడం వల్ల బాధలు కలుగుతాయి, సంతోషాలు కలుగుతాయి. సో, అనుభవించేదెవరు? జీవి. సో, దీన్నే కర్మ అనబడుతుంది. కర్మ కర్మ రిజల్ట్ మంచి ఉంటది, చెడు ఉంటది. మంచి కర్మ, చెడు కర్మ అంటారు అందుకే. ఈశ్వరుడు, భగవంతుడు, జీవుడు, జీవాత్మ. ఇప్పుడు ఈ 5 గురించి. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ. ఈ 5 అనేవి భగవద్గీతలో వివరించబడినాయి. సో, మన భగవద్గీత మనకు ఫుల్‌గా అర్థమవుతుందంటే, ఈ 5 కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే భగవద్గీతని ఫుల్‌గా అర్థం చేసుకున్నట్టు. ఆ ఈశ్వరుడు ఎవరు? ఆ ఈశ్వరుడు కృష్ణుడా? శివుడా? బ్రహ్మనా? వినాయకుడా? సరస్వతియా? కాళీయా? దుర్గనా? రైట్. అదెవరు? అది కూడా ఫుల్‌గా క్లారిటీ రావాలి. ఈ 5లో భగవంతుడు, జీవులు, భౌతిక ప్రకృతి, కాలము అనేవి నిత్యమైనవి. ఈ 4 మాత్రం నిత్యం. సో, మనకి డిఫరెన్షియేషన్ ఎప్పటికీ ఉండేటి. సో, ఇందులో 4 కర్మ లేదు. ఈ 5లో ఓన్లీ భగవంతుడు, జీవుడు, భౌతిక ప్రకృతి, కాలము. ఈ 4 నిత్యమైనవి. ఎప్పటికుండేటి. ప్రకృతి ప్రదర్శన తాత్కాలికమే కావచ్చు. అంటే ప్రకృతి మనకి ఎలా అంటే ఎవ్రీ టైమ్ బ్రహ్మ డే టైమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇవన్నీ వస్తుంటాయి. ఎప్పుడైతే బ్రహ్మ పడుకోవడానికి వెళ్ళిపోతాయో మొత్తం ఇవంతా డిసప్పేర్ అయిపోతాయి. ఈ ప్లానెట్స్ ఏవుండయి. ఈ ప్రపంచం ఉండదు. గోస్ బ్యాక్ ఇంటూ స్లీపింగ్ విష్ణు. రైట్. సో, ఇవి ఎల్లప్పటికి ఉన్నప్పటికీ కానీ టెంపరరీగా వస్తాయి. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయి. వస్తాయి, బ్యాక్ వెళ్ళిపోతాయి. ఇది ప్రకృతి. ప్రకృతి ప్రదర్శన. ఈ కనబడే ప్రకృతి టెంపరరీ. కానీ ఎల్లప్పుడూ ఉంటది. అది మనకి మన సెన్సెస్‌కి కనబడేటట్టు ఉంటదా? మనకు కనబడినట్టున్నది అది టెంపరరీ. కానీ మిథ్య కాదు. మిథ్య అంటే అబద్ధం. ఇల్యూషన్ కాదు. ఈ ప్రకృతి అనేది ఇల్యూషన్ కాదు. మాయ కాదు. జస్ట్ మాయ కాదు. మనకు చెట్టు కనబడేది మాయ కాదు.
మనకి ఫ్యామిలీ ఉండేది మాయ కాదు. దట్ ఈస్ నాట్ మాయ. ఇవన్నీ మనం చూసేటియన్నీ నిజమే. వినబడేటియన్నీ నిజమే. కానీ టెంపరరీ. తాత్కాలికమైనది. ఈ ప్రకృతి అనేది తాత్కాలికమైనది. రైట్? కానీ ఎల్లప్పుడూ ఉంటది. ఆ! ప్రకృతి ప్రదర్శన మిథ్య అని కొందరు తత్వవేత్తలు పలుకుతారు. కొందరు ఏందంటే, వాళ్ళు రియలైజ్ ఏందంటే, ఇది ఒక ఇల్యూజన్. ప్రకృతి అనేది ఒక ఇల్యూజన్, మాయ. ఈ రిలేషన్‌షిప్స్ అనేవి ఒక మాయ. కానీ భగవద్గీత సిద్ధాంతం ప్రకారం లేదా వైష్ణవ సిద్ధాంతం ప్రకారం అది అట్లా కాదు. జగత్తు ప్రదర్శన మిథ్యగా భావించబడదు. మిథ్యగా భావించబడదంటే ఇల్యూషన్ కాదది. మాయ గాదు. అదే సత్యము గాని అదే సత్యమే గాని తాత్కాలికమైనదిగా అంగీకరించబడుతుంది. టెంపరరీ. ఇలా ఒక ఎగ్జాంపుల్. అది ఆకాశంలో చరించే మేఘంతో లేదా ధాన్యములు పండించే వర్షకాలంతో పోల్చబడింది. ఏది ప్రకృతి ప్రదర్శన. ఆకాశంలో చరించే మేఘం. సో, మన ప్రకృతిని ఏ విధంగా కంపేర్ చేస్తున్నామంటే, మేఘంతోని. మనకి ఆకాశంలో వచ్చే మేఘంతోని కంపేర్ చేస్తున్నాం. లేదా ధాన్యమును పండించే వర్షాకాలము. ఇప్పుడు వర్షాకాలము మాయన కాదు గదా! వర్షాకాలం టైంలో వస్తది. ఇంకా 9 మంత్స్ కనిపించదు. రైట్? ధాన్యమును పండించే వర్షాకాలంతో అది వర్షాకాలం అయిపోగానే మేఘాలు వెళ్ళిపోగానే వర్షంచే పోషించబడిన పంటలన్నీ ఎండిపోతాయి. రైట్? ఈ పంటలన్నీ ఎండిపోతాయి. ఎందుకంటే వర్షాలు వెళ్ళిపోగానే పంటలన్నీ ఎండిపోతాయి. సో, అదే విధంగా ఈ భౌతిక ఈ ప్రకృతి ఏదైతే ఉన్నదో, భగవంతుడి లీల ఆపేయంగానే లేదా ఒక బ్రహ్మ డే అయిపోంగానే ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే, మనం పడుకున్నప్పుడు గూడా ఇదెళ్ళిపోతది. సో, నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. కానీ పడుకున్న వాడికి ఎక్స్‌పీరియన్స్ చేయలేడు. సో, కొంచెం అర్థం కావాలంటే మనం డీప్ స్లీప్‌కెళ్ళినప్పుడు ఈ ప్రకృతి ఉంటదా? అంటే మనం లేచాక మళ్ళీ ఉంటది. ఆ! ఎండిపోతాయి. అదే విధంగా ఈ భౌతిక జగత్తు ప్రదర్శన ఒక ప్రత్యేక సమయంలో జరుగుతుంది. కొంతకాలము ఉంటుంది. తర్వాత అదృశ్యమైపోతుంది. హ్మ్. ప్రకృతి కలాపాలు ఈ రకంగా ఉంటాయి. కానీ ఈ చక్రము నిరంతరము పనిచేస్తూ ఉంటుంది. ఇదొక చక్రము. చక్రం ఎప్పుడు తిరిగితే ఒక పొజిషన్ నుంచి మళ్ళీ పొజిషన్‌కి వస్తూనే ఉంటది. రైట్? క్లాక్ లాగా. నంబర్ 1, 2 12 ఉంటాయి గదా! ఆ 12లో టిక్, 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 టిక్ అనుకుంటా 1 నుంచి 12కి మళ్ళీ 1కి, 12కి అది తిరుగుతూనే ఉంటది. సో, ఇదే విధంగా ప్రకృతి కూడా ఇలా పనిచేస్తుంది. అది భగవద్గీతలో చెప్పబడింది. అదే విధంగా ఓకే. ప్రకృతి కలాపాలు ఈ రకంగా ఉంటాయి. కానీ ఈ చక్రము నిరంతరము పనిచేస్తూ ఉంటుంది. అందుకే ప్రకృతి నిత్యమైనది. అది మిథ్య కాదు, ఇల్యూషన్ కాదు, భ్రమ కాదు, మాయ కాదు. కానీ అందుకే ప్రకృతి నిత్యమైనది. భగవంతుడు దీన్ని నా ప్రకృతి అని అన్నాడు. ఈ భౌతిక ప్రకృతి భగవంతుని నుండి వేరుగా ఉన్న శక్తి. ఇది ఇది టెక్నికల్ అండర్‌స్టాండింగ్. సో, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, తన నుంచి 2 శక్తులొస్తాయి. ఒకటేందంటే జీవశక్తి. మనం జీవులం వస్తాము. తర్వాతేందంటే ఈ అపర శక్తి. అపర. తర్వాత ప్రకృతి బయటకొస్తదనమాట. కానీ మనకంటే ప్రకృతి చిన్నది. మనము మన మన మనము కొంచెం ప్రకృతిని కంట్రోల్ జేసుకోవచ్చు. ప్రకృతి మనల్ని కంట్రోల్ చేయదు. కానీ ఎప్పుడైతే నేను నేను ఈ దేహాన్ని నేను అని ఎప్పుడైతే అనుకుంటామో, మనకెలా అనిపిస్తదంటే, ఈ శరీరం మనని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తది. రైట్? సో, ఎలా ఉంటదంటే మనకి మంచిగా ఫిట్‌నెస్ ఉన్న బాడీ ఉంటే రైట్? సో, ఈ బాడీ మనం అనుకుంటాం. ఏం జరిగిన బాడీకి మనకి పెయిన్‌గా అనిపిస్తుంటది. మంచి జరిగినా మంచి అనిపిస్తది. చెడు జరిగినా చెడు అనిపిస్తది. ఒకవేళ ఏదన్నా జలుబు, రోగం వచ్చిందనుకో, ఆ బాడీ సఫర్ అయ్యేది మనం సఫర్ అవుతుంటాం. కానీ యాక్చువల్‌గా ఏందంటే సుపీరియర్ శక్తి జీవశక్తి ప్రకృతి కంటే. సో, భగవద్గీత ద్వారా మనం ఈ సెపరేషన్ కరెక్ట్‌గా అర్థమవుతుంటే
అట్‌లీస్ట్ ఈ బాడీకి 4 ప్రాబ్లమ్స్ ఎప్పుడుంటాయి. బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్. ఒకసారి మానవ జన్మ వచ్చిందంటే లేదా ఏ జన్మ వచ్చినా ఈ 4 కంపల్సరీ ఉంటాయి. ఎస్కేప్ అవ్వలేము. ఎప్పుడైతే నేను ఈ శరీరం అనుకుంటామో, ఈ 4 వచ్చినప్పుడు సఫర్ అవుతూ ఉంటాం. 4 ప్రాబ్లమ్స్ ఎప్పుడుంటాయి. తర్వాత 6 పుట్టుక, పెరుగుదల, మెయింటెనెన్స్, ఓల్డ్ ఏజ్, డిసీజ్, డెత్. ఈ బాడీకి, ఈ శరీరానికి 6 రకాల మార్పులు వస్తుంటాయి ఇప్పటికి. సో, వీటి వల్ల మనం ప్రభావితం అవ్వకూడదు. డిప్రెషన్‌లోకెళ్ళకూడదు. ఏం జరిగినా, ఈ బాడీకి ఏం జరిగినా, వేరే వాళ్ళ బాడీకి ఏం జరిగినా, రైట్? వాటి కర్మ ప్రకారము లేదా టైం ప్రకారము అవి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు డివోటీ అయినంత మాత్రాన కర్మల్ని మొత్తము మాపియేస్తాం అంటే అవ్వవు. కొంతవరకు మాఫీ అయితాయి. మనం చేసే సాధనని బట్టి కూడా మాఫీ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ భగవంతుడు చెప్పాడు. ఆ! "వ్యోమం అజం అనాదిం చ వేత్తి లోకామహేశ్వరం అసమ్ముడా సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే." ఎవరైతే భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి సర్వ పాపై ప్రముచ్యతే. అన్ని పాపాల నుండి విముక్తి కాగలరు. ఎన్ని పాపాలంటే కోట్లాది జన్మలు. ముందు ఎన్ని జన్మలున్నాయో మనకు తెలీదు. మనకు ఆ కర్మ బ్యాగ్ మొత్తం డిసపియర్ అయిపోద్ది. ఎవరైతే భగవంతుని పూర్తిగా అర్థం చేసుకుంటారో, తన లీలల్ని అర్థం చేసుకుంటారో, తన మీద ప్రేమ డెవలప్ చేసుకుంటారో, రైట్? శ్రీకృష్ణ భగవానుడి మీద ఎవరైతే ఈ లవ్ డెవలప్ చేసుకుంటారో అది పర్మనెంట్‌గా ప్రాబ్లమ్స్ పోతాయి. పాపాలు పోతాయి. అది శ్రీకృష్ణ భగవానుడే 10వ అధ్యాయంలో చెప్పాడు. ఒకసారి చూద్దాం అది. 10వ అధ్యాయము 10వ అధ్యాయం 3వ శ్లోకం అనుకుంటా. 10వ అధ్యాయం 3వ శ్లోకము. "వ్యోమం అజం అనాదిం చ వేత్తి లోకామహేశ్వరం అసమ్ముడా సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే." తాత్పర్యం: నన్ను పుట్టుక లేని వానిగా, నన్ను పుట్టుక లేని వానిగా అంటే మనకి పుట్టున్నట్టుగా భగవంతుడికుండదు. నన్నెవరైతే పుట్టుక లేనివానిగా, ఆది రహితుడిగా, ఆది రహితుడంటే అందరికంటే ఆహ్, ఆది రహితుడు. అందరికంటే ముందొచ్చినాడు. ఫస్ట్ ఎవరైతే వచ్చారో, ఫస్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో ఆది రహితుడంటే. ఆ! అనాది నుంచి ఉన్నవారు. సకల లోకములకి పరమ ప్రభువు. వేత్తి లోక మహేశ్వరం. అన్ని సకల లోకాలకి పరమ ప్రభువు. తెలుసుకున్న వాడే మానవులలో భ్రాంతి లేనివాడై. అంటే మోహానికి లొంగడు. ఈ ఫ్యామిలీ అనే లోహానికి, సొసైటీ అనే మోహానికి, లైక్ జెండర్ అనే మోహానికి, అండ్ సో మెన్ సెన్స్ గ్రాటిఫికేషన్ అన్నిటికి భ్రాంతి లేనివాడై సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. రైట్? మనం కొంచెం అక్కడ చదివితే భాష్యము, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యదతి సిద్ధయే అని 7వ అధ్యాయంలో చెప్పబడినట్లు తమను తాము ఆధ్యాత్మిక కానుభూతి స్థితికి చేర్చుకోవడానికి ప్రయత్నించేవారు సాధారణ మనుషులు కారు. రైట్? అది మొత్తం మనం కొంచెం అది కూడా మనం అది తర్వాత వెళ్దాంలే. ఓకే. సో, ఎక్కడికొచ్చాము మళ్ళీ బ్యాక్. హ్మ్. నా భౌతిక ప్రకృతి భగవంతుడి నుండి వేరుగా ఉన్న శక్తి. అదే విధంగా జీవులు కూడా భగవత్ శక్తి స్వరూపాలే. భగవంతుడి నుంచి వచ్చిన స్వరూపాలే. వారు భగవానుని నుండి వేరుగా లేకుండా శాశ్వతముగా సంబంధముగా కలిగి ఉన్నారు. వారు భగవానుని నుండి వేరుగా లేకుండా శాశ్వతంగా సంబంధం కలిగి ఉన్నారు. రేపు మనకు సంబంధం అంటే రైట్ ఏంటంటే ఫ్యామిలీ సంబంధాలు. రైట్? కానీ భగవంతుడితో మనం ఎప్పటికి సంబంధం కలిగి ఉన్నామని అది అర్థం చేసుకోవడం కష్టం ఇప్పుడు కరెంట్ కండిషన్‌లో. రైట్? సో, అదే గదా! ఇప్పుడు మనకి ఈ ప్రయత్నాలన్నీ ఆహ్, ఈ ఈ రిఫర్మేషన్,
ప్యూరిఫికేషన్, భగవంతుడి పేరు తలుచుకుంటే, లైక్ మనం జపం చేస్తే ఎవ్రీ డే, ఎప్పుడైతే ఈ మరిచిపోయిన సంబంధాన్ని గుర్తు చేసుకోవడానికి పాసిబుల్ అవుతది. ఎవరైతే చాంట్ చేస్తారో. ఆ! హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, రామ్ రామ్ హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, రామ్ రామ్ హరే హరే. ఎవరైతే ఈ విధంగా తలుచుకుంటారో 16 రౌండ్స్, రైట్, డైలీ 16 రౌండ్స్ జపమాల పైన 108 టైమ్స్ ఒక మాల, రైట్, అలాంటి 16 మాలలు. ఎవరైతే నిరంతరము జపం చేయగలుగుతారో వాళ్ళకి మరిచిపోయిన సంబంధాన్ని గుర్తు చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతది. అదర్‌వైజ్ ఏందంటే మనకున్న సంబంధం ఏమనుకుంటే అంటే, ఈ మనం ఇండియన్స్, లేదంటే అమెరికన్స్, జర్మన్, ఏషియన్, ఈ సంబంధాన్ని కలిగి ఉంటాం. రైట్. నేషనల్ సంబంధం ఉంటది. తర్వాత ఫ్యామిలీ సంబంధం ఉంటది. తర్వాత సొసైటీ సంబంధము. లేదంటే డిస్ట్రిక్ట్ అంటాము. స్టేట్ అంటాము. రైట్. కంట్రీ. తర్వాత కంట్రీ రాకుండా మనకి ఈస్ట్, వెస్ట్ అని అంటారు మళ్ళీ. రైట్. ఈ సంబంధాల్లో మనం మునిగిపోతాం. సో, భగవంతుడితో సంబంధం ఎల్లకాలం ఉంటుంది. కానీ మర్చిపోయిన స్టేజ్‌లో ఉంటాం. ఎలాగంటే ఇప్పుడు ఒక పిల్లాడు పెరుగుతున్నప్పుడు ఎలా అబ్జర్వ్ చేస్తుంటాం గదా! మనకి ఎదిగిన తర్వాత అర్థమవుతది ఈ టాయ్స్ వాల్యూ ఎంత అని. కానీ ఎదిగిన తర్వాత ఎలా ఉంటదని చెప్పేసి తనకి చూడలేదు. ఎందుకంటే ఆ గుర్తు అనేది రాదంటూ. ఎదిగిన కొద్దీ ఆ గుర్తొస్తుంటది. పూర్వజన్మ మొత్తం కొంచెం కొంచెం గుర్తొస్తూ ఉంటది. అసలు శాస్త్రం ఏం చెప్తుందంటే 13 ఇయర్స్ వచ్చినప్పుడు యాక్చువల్‌గా పూర్వజన్మల వాసనలు 13 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. అందుకే ఏమంటే మిడిల్ ఏజ్ పిల్లలకి టీనేజ్ క్రైసిస్. సో, చాలా మార్పులొస్తుంటాయనట. ఈ 12, 13 ఏజ్ అప్పుడు. ఎందుకంటే పూర్వజన్మ వాసనలన్నీ మళ్ళీ బయటకొస్తూ ఉంటాయి. అన్నీ రాకపోయినా కొన్నైనా వస్తుంటాయి. సో, అదే విధంగా ఇక్కడ స్టేట్‌మెంట్, భగవంతుడితో మనం ఎప్పుడు సంబంధం కలిగి ఉన్నాము. కానీ మర్చిపోయాం. కనుక భగవంతుడు, జీవుడు, భౌతిక ప్రకృతి, కాలము అన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఈ 5 మనం ఏవైతే భగవద్గీతలో నేర్చుకుంటామో, ఈ 5 థింగ్స్ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. జీవుడు, భగవంతుడు, భౌతిక ప్రకృతి, కాలము, 4 ఏంది, కర్మ లేదిక్కడ. కర్మ ఒకదానితో ఒకటి కర్మ సంబంధం లేదు. ఈ 4 మాత్రమే. భగవంతుడు, జీవుడు, ప్రకృతి, కాలము. ఈ 4 మాత్రమే ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇవన్నీ నిత్యమైనవి. కానీ మిగిలిన అంశ అయిన కర్మ మాత్రము నిత్యమైనది కాదు. అదెప్పటికి ఉండదు కర్మ అనేది. మంచి జరిగినా ఉండదు, చెడు జరిగినా గూడా ఉండదు. అన్నీ మంచి జరుగుతున్నాయి అనుకున్నావు, కోటీశ్వరులు అయిపోతున్నాము, ఈ జన్మలో అని అనుకున్నది గూడా, అది గూడా టెంపరరీ. చెడు జరిగేది గూడా టెంపరరీ. చెడు ఎప్పటికి జరగదు, మంచి ఎప్పటికి జరగదు. హ్మ్. సో, కానీ కర్మఫలము నిజంగానే ఎంతో పురాతనమైనది కావచ్చును. ఎంత పురాతనమైనదంటే లైఫ్ టైమ్స్ ఆఫ్టర్ లైఫ్ టైమ్స్. ఎన్నో జన్మల నుంచి కలెక్ట్ అయిన కర్మ బ్యాగ్ ఉంటది మనకి. కర్మఫలాలను మనము అనంత కాలముగా, అంటే టైమ్ ఇమ్మెమోరియల్, మనకు గుర్తు లేనంత టైము అనుభవిస్తున్నాము. కానీ మన కర్మఫలాలను మనం మార్చుకోగలము. ఇదొక్కటి మాత్రమే మార్చుకోగలం. టైమ్‌ని మార్చలేము, ప్రకృతిని మార్చలేము, జీవిని మార్చలేము, భగవంతుడిని మార్చలేము. ఈ 5 భగవద్గీత కవర్ అయ్యే క క ఏవైతే ఈ 5 ఏవైతే భగవద్గీతలో కవర్ అవుతున్నాయో, 5 4 మనం మార్చలేము. కానీ ఒక్కటి కర్మను మాత్రమే మార్చుకోవచ్చు. ఈ మార్పు మన జ్ఞాన జ్ఞాన పరిపూర్ణతపై ఆధారపడి ఉంటుంది. సో, జ్ఞాన పరిపూర్ణత. సో, మనకి జ్ఞానం ఉండడం ఒకటి, అందులో పరిపూర్ణత రావడం. అంటే పర్ఫెక్షన్ ఉండడం. ఆ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఎక్కడి నుంచొస్తుంది? మన కిడ్స్‌ని ఏమంటారు, కాన్వెంటరీ స్కూల్స్‌లో పెడితే వస్తదా? ఇంగ్లీష్ మీడియంలో పెడితే వస్తదా? తెలుగు మీడియంలో పెడితే వస్తదా? రైట్. ఏది మనకి ఐఐటీలో చదివితే వస్తదా? ఐఐఎమ్స్‌లో వస్తదా? లేదంటే హార్వర్డ్‌లో వస్తదా? స్టాన్‌ఫోర్డ్‌లో వస్తదా? ఎంఐటీలో వస్తదా? ఈ పరిపూర్ణత జ్ఞానం.
రైట్. ఈ పరిపూర్ణత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తదంటే ఓన్లీ భగవద్గీత, భాగవతం. ఈ ఏవైతే 2 శాస్త్రాలను కరెక్ట్‌గా మనం ఫాలో అవుతామో, స్టడీ చేస్తామో, అర్థం చేసుకుంటామో డివోటీస్ ద్వారా. లైక్ క్వాలిఫైడ్ డివోటీస్ ద్వారా. ఎవరైతే డివోటీస్ మళ్ళీ పరంపర నుంచి వచ్చే డివోటీస్ ద్వారా. సడెన్‌గా ఒకరోజు నేను నైట్‌లేసి నాకు మొత్తం జ్ఞానం వచ్చేసిందని చెప్పేసి షేర్ చేయడం కాదు. రైట్. సో, ఈ మార్పు మన జ్ఞాన పూర్ణితమై ఆధారపడి ఉంటుంది. సో, ఎప్పుడు కర్మ మార్పు. కర్మను మార్చుకోవడం. మనము నానా రకాల కర్మలలో నెలకొని ఉంటాము. రైట్. నానా రకాల కర్మలు. అఫ్‌కోర్స్ మనం చేసే కర్మలు కూడా నానా రకాలుగా ఉంటాయి. చిన్నప్పుడు ఒక కర్మ చేసాము. టీనేజ్‌కొచ్చాక ఒక కర్మ చేసాము. పెద్ద పెరిగినంక మళ్ళా కర్మ చేస్తున్నాము. రైట్. అయినా ఈ సమస్త కార్యాల ప్రతిచర్యల నుండి బయటపడడానికి ఏ రకమైన కార్యాలను చేపట్టాలో నిస్సందేహంగా మనకు తెలియదు. ఇదే ప్రాబ్లమ్. సో, అందరికి ఉండే ప్రాబ్లమ్. ఏది రైట్ థింగ్? ఇప్పుడు అమెరికా వచ్చిన వాళ్ళకి ఇండియాకి బ్యాక్ వెళ్ళిపోవడం కరెక్టా? లేకపోతే అమెరికాలో ఉండడం కరెక్టా? కంటిన్యూ చేయడం. రైట్. మనకి విలేజ్‌లో ఉన్న వాళ్ళకి విలేజ్‌లో ఉండడం కరెక్టా? లేకపోతే హైదరాబాద్‌కెళ్ళడం కరెక్టా? లేదంటే ఫారెన్ వెళ్ళడం కరెక్టా? లేకపోతే అక్కడ ఉండడం కరెక్టా? ఈ డైలమా ఎప్పటికుంటది. సో, అందుకే ఇక్కడ ఏం చెప్పాడు ప్రభుపాద గారు ఏం చెప్తున్నారంటే, ఈ ఏ రకమైన కార్యం జేయాలో మనకు తెలియదు. కానీ అది కూడా భగవద్గీతలో వివరించబడింది. ఏ కార్యం చేయాలి? ఏ టైంలో ఏది చేయాలి? ఆ క్లారిటీ ఓన్లీ భగవద్గీత నుంచే వస్తది. మనకెప్పుడైతే క్లారిటీ ఉంటదో పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. ఎప్పుడైతే క్లారిటీ లేదో పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. దీని వెనక పరిగెడతాము. కొంతసేపు దీని వెనక పరిగెడతాము. దేని వెనక పరిగెడతాము. పరిగెత్తడంలో ఏందంటే లైఫ్ మొత్తం అయిపోతది. హ్యూమన్ లైఫ్ అయిపోతది. మళ్ళీ హ్యూమన్ లైఫ్ రావడం ఆల్‌మోస్ట్ రేర్ థింగ్. సుదుర్లభం. వెరీ రేర్. సో, అందుకేందంటే మనకి చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని భగవద్గీత నాలెడ్జ్‌ని మనం అర్థం చేసుకొనుండాలి. వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. రేపు మనకే అర్థం కాదనుకో పిల్లకేం చెప్తాం? ఇప్పుడు గుడ్డివాడిని ఆహ్, ఒ ఒక మనం ఏంటిది ఇప్పుడు బత్కేపల్లి నుంచి హైదరాబాద్‌కెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్. మధ్యలో గుడ్డివాడు కలుస్తాడు. గుడ్డివాడిని కలిసి నేను హైదరాబాద్‌కెళ్ళాలని చెప్పాననుకో, ఇటు చెప్పొచ్చు, ఇటు చెప్పొచ్చు, ఇటు చెప్పొచ్చు, ఇటు చెప్పొచ్చు. కానీ గుడివాడిని నమ్ముతామా? నమ్మి ఎళ్ళగలమా? ఇప్పుడు మన పిల్లల పరిస్థితి అంతే. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం లేదో ఫుల్ క్లారిటీ లేదో, అది తెలుస్తది ఫుల్ క్లారిటీ ఉందా లేదా అనేది. మనం పీస్‌ఫుల్‌గా ఉంటున్నామా? హ్యాపీగా ఉంటున్నామా? రైట్. మన రిలేషన్‌షిప్స్ ఎలా ఉన్నాయి వేరే వేరే వాళ్ళతోని. రైట్. ఇవి డిసైడ్ చేస్తుంటాయి. మనం కరెక్ట్ పరిపూర్ణ జ్ఞానం వచ్చిందా లేదా అని. అంతవరకు ఇంకోరికి ఇన్‌స్ట్రక్ట్ చేయడం కష్టము. యాక్చువల్‌గా ఏందంటే బై ఏజ్ 18 వచ్చే లోపల మనకి మొత్తం అర్థం కావాలి. ఎవరైనా గృహస్థ లైఫ్ తీసుకున్నారనుకో, మ్యారేడ్ అయ్యి పిల్లల్ని కన్నారనుకో, ఈ నాలెడ్జ్ మనకు పర్ఫెక్ట్ రావాలి అప్పటికి. సో, అప్పుడు వాళ్ళకి చూపించగలం. లేదంటే గుడ్డివాడిలాగా రాంగ్ డైరెక్షన్ చూపిస్తాం. ఏంటంటే ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ రావడమే గోల్ అంటారు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఐఐటీ ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఐఐటీ ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఐఐటీ ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పేసి అదే గోల్ పెడతారు. అజ్ఞానము. ఐఐటీ ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చింది? మరి అంతకుముందు ఐఐటీస్ ఉన్నాయా? 2000 ఇయర్స్ ముందు ఐఐటీస్ ఉన్నాయా? 5000 ఇయర్స్ ముందు ఐఐటీస్ ఉన్నాయా? వారెలా బతికారు? రైట్. సో, ఈశ్వరుని స్థితి పరమ చైతన్య స్థితి. భగవద్దంశలైనందున జీవులు కూడా చైతన్య స్వరూపాలే. సో, ఇదన్నీ మన క్వాలిటీస్. మన క్వాలిటీస్ భగవంతుడి క్వాలిటీస్ సేమ్. భగవంతుడు సత్, చిత్, ఆనంద. ఎల్లప్పుడూ సత్ అంటే ట్రూత్. నిజము. ఎప్పటికి ఉండేది. చిత్ అంటే మొత్తం ఫుల్ నాలెడ్జ్. ఆనంద, బ్లిస్. ఫుల్ ఆనంద. సో, మనకుండాల్సినవి కూడా 3 క్వాలిటీసే.
ఎప్పటికి ఉంటాము. తర్వాత నాలెడ్జ్ ఫుల్ ఉండాలి. తర్వాత పరమానందం ఉండాలి. సో, ఎప్పుడైతే మనం ఈ 3 ఎక్స్‌పీరియన్స్ చేయట్లేదో, అప్పుడు మన స్వరూపాన్ని మనం మర్చిపోయాము. సో, ఈ గుర్తు రావడానికి ఏం చేయాలంటే చాంటింగ్ చేయాలి. చాంటింగ్ చేయకుండా ఈ 3 గుర్తొస్తాయంటే ఇంపాసిబుల్. వితౌట్ చాంటింగ్, వితౌట్ జప చేయకుండా భగవంతుడితో కరెక్ట్ రిలేషన్ అర్థం కావడం ఇంపాసిబుల్. తపస్సు చేసినా ఓన్లీ భగవంతుని ఎంత చాలా ఘోర తపస్సు చేసినా భగవంతుని ఓన్లీ పరమాత్మగానే మనము తెలుసుకోగలము. డైరెక్ట్‌గా చూడలేము. ఘోర తపస్సులు చేసినప్పటికి. కానీ సింపుల్ ఈ కలియుగంలో చేయాల్సిన మన ధర్మం ఏందంటే చాంట్ చేయడం, జపం చేయడం. నువ్వు డైలీ 1 రౌండ్ అన్నా, 2 రౌండ్స్ అన్నా, 3 రౌండ్స్ అన్నా. ఇప్పుడు మేము జాబ్స్ చేస్తూ 16 రౌండ్స్ చేస్తాం డైలీ. ఎందుకు చేస్తున్నాము? ఓకే. సో, వి హావ్ టు పుష్ అవర్ సెల్వ్స్. పూర్వకాలంలో 64 రౌండ్స్ చేసేవాళ్ళు. యాక్చువల్‌గా మన హరిదాస్ ఠాకూర్ అయితే ఒక 3000 టైమ్స్ చేసేవాడు ప్రతి రోజుకి. అంటే ఒక రోజు మొత్తంలో ఒక హాఫ్ అన్ అవరే వేరే పనులు చేయడానికి వాడుకునేవాడు. చూడండి అంత కమిట్మెంట్. సో, ఎవరైతే భగవంతుని స్మరించారో వాళ్ళ ఓన్ స్వరూపాన్ని వాళ్ళకి తెలీదు. ఎప్పుడైతే మన దేహానికి అటాచ్ అయిపోతాము. దేహానికి ఏం జరిగితే నాకు అది జరుగుతుంది అనుకుంటాం. రైట్? సో, జీవులు కూడా చైతన్య స్వరూపాలే. అంటే భగవంతుడిలాగా మన క్వాలిటీస్ కూడా సేమ్. జీవుడు, ప్రకృతి ఇద్దరు కూడా ప్రకృతిగా అంటే భగవత్ శక్తిగా వివరించబడ్డారు. కానీ ఈ రెండింటిలో ఒక్కడైన జీవుడు చైతన్య స్వరూపుడు. ఇంకొక ప్రకృతి చైతన్య రహితమైనది. అంటే చైతన్యం లేదు. ఇదే వీటి మధ్య భేదము. సో, 2 ఈ ప్రకృతి భగవంతుడి నుంచి వచ్చింది. జీవుడు భగవంతుడి నుంచి వచ్చారు. జీవుడికి చైతన్యం ఉంటది. ప్రకృతికి చైతన్యం ఉండదు. అందుకే జీవ ప్రకృతి ఉన్నతమైనదిగా చెప్పబడింది. జీవ ప్రకృతి. సో, మనం ఎందుకంటే జీవుడు భగవంతునికి ఉన్నట్టి చైతన్యమును కలిగి ఉన్నాడు. అయినా భగవంతునిది పరమ చైతన్యం. మన చైతన్యము, భగవంతుడి చైతన్యం సేమ్ కాదు. తనది పరమ చైతన్యము. మనకు మన ఒక్క బాడీ గురించి కొంత తెలుస్తది. భగవంతుడికి అన్ని శరీరాల గురించి తెలుస్తది. 8,60,000 జీవరాశుల అవి ఏమనుకుంటున్నాయి, ఏం చేస్తున్నాయి అన్నీ తెలుసు. మనోళ్ళలోనే ఒక 9 బిలియన్ పీపుల్ ఉన్నారు. అలాంటిది ఇంకా యానిమల్ వరల్డ్, బాక్టీరియా వరల్డ్‌లో బోలెడు జీవరాశులున్నాయి. కానీ భగవంతుడు అన్ని జీవరాశుల ఏ టైంలో ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తది. సో, పరమ చైతన్యం. జీవుడు కూడా పరమ చైతన్య స్వరూపుడేనని ఎవరు చెప్పుకోకూడదు. అంటే యూ నో నువ్వు 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 భగవంతుడే, నేను భగవంతుడినే. అందరూ భగవంతుడే. రైట్? మనం మెయిన్‌గా ఎక్కడ ట్రాప్ అవుతాం అంటే పిల్లలు కూడా భగవంతులే. సో, అక్కడ ట్రాప్ అయిపోతాం. డెఫినెట్‌గా ఎవరి పిల్లల మీద ఆళ్ళకి డెఫినెట్‌లీ ప్రేముంటది. 100% ప్రేముంటది. కానీ ఇక్కడ ఒక స్టేట్‌మెంట్ ఏందంటే, మనము భగవంతుని ఎప్పుడు అవ్వలేము. పిల్లలు భగవంతుడు ఎప్పుడు అవ్వలేము. ఆ! జీవుడు పరిపూర్ణత్వములోని ఏ స్థితిలోనైనా పరమ చైతన్య స్వరూపుడు కాలేడు. సో, బేసికల్‌గా ఏందంటే మనము భగవంతుడు కాలేము ఎప్పటికి. అది ఆచార్యుల వారు చెప్తారు. ఎప్పుడైతే మనకి ఆ ఇగో వస్తదో, నేను కూడా భగవంతుడే. ఐ యామ్ ఆల్సో గాడ్. దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. జీవుడు పరిపూర్ణత్వంలోని ఏ స్థితిలోనైనా పరమ చైతన్య స్వరూపుడు కాలేడు.
అతడు ఆ విధంగా కాగలడని పలికే సిద్ధాంతము తప్పుదారి పట్టించే సిద్ధాంతమే అవుతది. సో, ఎవరైతే మనకి వేరే కొన్ని ఆర్గనైజేషన్స్ ఐ యామ్ గాడ్, యూ ఆర్ గాడ్. వి ఆర్ ఆల్ గాడ్స్. ఎవరైతే అలా ప్రచారణ చేస్తున్నారో వాళ్ళని ఫాలో అవ్వకండి. అతడు చైతన్య స్వరూపుడే అయిన పూర్ణ చైతన్యుడు లేదా పరమ చైతన్య స్వరూపుడు కాడు. మనకి చాలా భగవంతుడి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ భగవంతుడే ఎప్పుడు అవ్వలేము. ఎవరైనా నిన్ను భగవంతుడు అని చెప్పేసి వస్తే ఊర్లోకి లేదంటే సిటీస్‌లోకి నమ్మకండి. బేసికల్లీ ఈ స్టేట్‌మెంట్. హ్మ్. టైమ్ ఎంతవుతుంది? ఓకే. సో, జీవునికి, ఈశ్వరునికి భేదము భగవద్గీతలోని 13వ అధ్యాయంలో వివరించబడింది. ఇది మనం ఇప్పుడు నేను కవర్ చేసిన ఇంతకుముందు. భగవంతుడు క్షేత్రజ్ఞుడు అంటే ఎరుక కలవాడు. సో, జీవుడు కూడా అంతే. కానీ జీవుడు తన దేహం గురించే ఎరుక కలిగి ఉండగా, భగవంతుడు అన్ని దేహాల గురించి ఎరిగి ఉంటాడు. సో, అది డిఫరెన్స్. భగవంతుడికి మనకి డిఫరెన్స్. అతడు ప్రతి జీవుని హృదయంలో నివసించే కారణంగా జీవులందరి మానసిక మైండ్‌లో ఏమవుతుంది? ప్రతి ఒక్కరి మైండ్‌లో. ప్రతి ఒక్క జీవి మైండ్‌లో ఏమవుతుందో భగవంతుడికి తెలుస్తది. ఇవన్నీ కలాపాలన్నింటిని ఎరిగి ఉంటాడు. దీనిని మనం మర్చిపోకూడదు. భగవంతుడు ప్రతి జీవుని హృదయంలో సో, ఇది సర్వస్య చాహం హృది సన్నివిష్టో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరి హృదయంలో నేను ఉంటాను. సో, ఆ విధంగా ఉండే ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి. ఆహ్, భ్రామయన్ సర్వభూతానాం యంత్రారూఢాని మాయ. సో, ఎట్లాగా అయితే ఆహ్, మాంత్రికుడు ఒక బొమ్మని ఆడించినట్టుగా భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి ప్రతి ఒక్కరి చేత ఆడిస్తున్నాడు. ఆ శ్లోకం భగవద్గీతలో చెప్పబడింది. ఏ విధంగా మంత్రగాడు ఒక బొమ్మని ఆడిస్తాడో తన పవర్స్‌తోని. భగవంతుడు గూడా హృదయంలో ఉండి అందరిని కంట్రోల్ చేస్తున్నాడు. సో, టెర్రరిస్ట్ కంట్రోల్‌లో ఉన్నాడు. రేపిస్ట్ భగవంతుడు కంట్రోల్‌లో ఉన్నాడు. రైట్. పూజారి కంట్రోల్‌లో ఉన్నాడు. భక్తుడు కంట్రోల్‌లో ఉన్నాడు. ఆ! పీఎం కంట్రోల్‌లో ఉన్నాడు. ట్రంప్ కంట్రోల్‌లో ఉన్నాడు. ఎవ్రీబడీ అండర్ కృష్ణస్ కంట్రోల్. సో, ఒక ఏదైనా చెడు బాగా జరిగితే ఏదో రెచ్చిపోయి మనం ఏదైనా ట్రై చేయకూడదు. ఏదైతే మనం చేయగలమో అది ఆహ్, కొ యూ నో కొంచెం థింక్ చేసి చేయాలి. రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ప్రతిదిని భగవంతుడు కంట్రోల్ చేస్తున్నాడు. రైట్. మనకి పాకిస్తాన్‌కి, ఇండియాకి వార్ అయినప్పుడు చాలా మంది రియాక్ట్ అయిన వాళ్ళుంటారు. ఇప్పుడు కొంచెం సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి. రైట్. వార్‌ని భగవంతుడే స్టార్ట్ చేస్తాడు. వార్‌ని భగవంతుడే ఎండ్ చేస్తాడు. సో, ఎవ్రీథింగ్ దట్స్ వై ఇన్ ద భగవద్గీత భగవంతుడు చెప్పాడు. ఈశ్వర సర్వభూతానం హృదయేషే అర్జున తిష్టతి. ఓ అర్జున అందరి హృదయంలో నేను కూర్చొని ఉన్నాను. హృదయం అంటే హృదయం. అర్జున తిష్టతి. భ్రామయన్ సర్వభూతానం భ్రమిస్తున్నాను. భ్రమింపజేస్తున్నాడు. యంత్రారూఢాని మాయ. ఏ విధంగా అంటే యంత్రారూఢ అనంటే యంత్రుడంటే మంత్రం చేసేవాడు. ఒక మంత్రం చేసేవాడు బొమ్మని ఎలా ఆడిస్తున్నాడో, భగవంతుడు కూడా ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి అందరిని ఆడిస్తున్నాడు. టెర్రరిస్ట్‌ని ఆడిస్తున్నాడు. మంచివాడిని కూడా ఆడిస్తున్నాడు. సో, ఒకరికి ఏదైనా చెడు జరిగిందంటే అక్కడ కర్మ ఫలితం వస్తుంది. ఈ ప్రపంచంలో శ్రీకృష్ణ భగవానుడి పర్మిషన్ లేకుండా ఏది జరగట్లేదు. అది డిక్లేర్ చేసాడు భగవంతుడు. మయధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. నా ఆధ్వర్యంలోనే అన్ని నడుస్తున్నాయి. ఎంటైర్ ప్రకృతి. ఈ భౌతిక ప్రకృతి మొత్తం తన ఆధ్వర్యంలో నడుస్తుంది. మయధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. చరాచరం అంటే కదిలేది, కదలంది. కదలందంటే ఈవెన్ మౌంటైన్స్, ట్రీస్ కదలనియి. హిల్స్, డర్ట్
రైట్. కదిలే అంటే బర్డ్స్, యానిమల్స్, హ్యూమన్స్. మయా అధ్యక్షేణ. నా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అధ్యక్షుడిని నేను. సో, ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇంత మనము ఈ జూమ్ కాల్ చేసేది కూడా మన మైండ్‌కి ట్రైన్ చేయడము. కృష్ణుడి కంట్రోల్‌లోనే ఎవ్రీథింగ్ అవుతుంది. కృష్ణుడి పొజిషన్ మనం కంపల్సరీగా అర్థం చేసుకోవాలి. 100% అర్థం చేసుకోవాలి. ఎవరైతే పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు లైఫ్‌లో పీస్‌ఫుల్‌గా ఉంటారు. చెడు జరిగినప్పుడు కూడా పీస్‌ఫుల్‌గా ఉంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తూ కూడా వాళ్ళకి చేసినట్టు కూడా అనిపించదు. పర్ఫెక్ట్ లైఫ్ అనేది ఎప్పుడొస్తదంటే, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడిని ఆ! యో మాం అజం అనాదించ వేత్తి లోక మహేశ్వరం. ఈ సర్వలోకాలకి మహేశ్వరుడుని ఎవరైతే గుర్తిస్తారో ఆ! అసమ్ముడా సమర్థ్యేషు. ఈ భ్రమ లేకుండా బతకగలడు. లేదంటే యాంక్సైటీ ఉంటది. జాబ్ ఉంటదా? పోతదా? నెక్స్ట్ బెటర్ జాబ్ వస్తదా? రాదా? మన ఇంటర్వ్యూ ప్రిపేర్ చేస్తే జాబ్ మనకే వస్తది. ఇంకా వేరే వాళ్ళకి రాదు. సో, ఈ భ్రమకి లోనవ్వము. ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ని కరెక్ట్ అర్థం చేసుకుంటారో. ఎందుకంటే భగవంతుడే అది డిక్లేర్ చేసాడు. యో మాం అజం అనాదించ. ఎవరైతే నన్ను అర్థం చేసుకుంటారో, అనాది నుంచి నేనుంటున్నాను. 11వ అధ్యాయంలో ఉంటారు. భగవంతుడు ఇప్పుడు కూడా విరాట్ రూపంలో మన కళ్ళకి కనిపించడు గాని, విరాట్ రూపంలో ప్రతి చోట వ్యాప్తించి చెందున్నాడు. లైక్ మనకు రోడ్ మీద వెళ్తుంటే రూ. 10 ఏదైనా కనబడి ఒక రూ. 20 కనబడ్డాయనుకో, ఇటు ఇటు చూస్తాము, తీసి పెట్టుకుంటాము. ఇవన్నీ టెస్ట్‌లు. ఈవెన్ డివోటీకి కూడా టెస్ట్‌లు ఇయి. కాన్షియస్ అప్పుడు మనకు లేదంటే రూ. 20 కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1000 నోట్ దొరికింది. ఎవరికైతే నిజంగా భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు విరాట్ రూపంలో మొత్తం వ్యాప్తి చెందున్నాడు. ఎవ ఎ ఏదో చెప్పాడు మయా తదం ఇదం సర్వం. మయా తదం ఇదం సర్వం జగదవ్యక్త మూర్తిన. భగవంతుడు చెప్పాడు. కనిపించని రూపంలో నేను అన్ని చోట్ల వ్యాప్తి చెందున్నాను. కానీ ఎప్పుడది ప్రూవ్ అవుతది? రూ. 1000 నోట్ మనం నడిచి వెళ్తున్నప్పుడు కనపడ్డదనుకో, నిజంగా భగవంతుడు గుర్తొస్తదా చూడండి. సో, అది మన టెస్ట్. ఒకవేళ అప్పుడు భగవంతుడు గుర్తులేవనుకో, వి ఆర్ జస్ట్ ఫెయిల్యూర్. హ్యూమన్ లైఫ్‌లో ఫెయిల్యూర్. ఓకే. సో, ఆ! పరమాత్ముడు ప్రతి జీవుని హృదయంలో ఈశ్వరుడిగా, నియంత్రించేవాడిగా నివసిస్తున్నాడని నియంత్రించేవాడిగా చెప్పాను కదా! మయద్దక్షిణ లేదంటే భ్రామయన్ సర్వభూతానం. ప్రతి ఒక్కరిని నియంత్రిస్తున్నాడు భగవంతుడు. ప్రతి జీవుని హృదయంలో ఉంటూ. కోరిన రీతిగా వర్తించేందుకు జీవుని నిర్దేశాలు ఇస్తున్నాడని కూడా వివరించబడింది. హ్మ్. ఏమంటే ఆహ్, దేర్ ఈస్ సేయింగ్ ఆహ్, వి విష్ అండ్ గాడ్ డిస్పోజెస్ సంథింగ్. ఏది చేయాలో జీవుడు మర్చిపోతాడు. ఆఫ్‌కోర్స్. మొట్టమొదలు అతడు ఒక రీతిలో పని చేయడానికి నిశ్చయించుకొని, అంటే ఈ విధంగా ఒక విధంగా చేద్దామని నిశ్చయించుకొని, తర్వాత తన కర్మ యొక్క ప్రతిచర్యలలో చిక్కుపడతాడు. రైట్? ఏమనుకున్నాడంటే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే హ్యాపీగా ఉంటా అనుకుంటాడు. బాగా కష్టపడతాడు. ఇంక ఈ బిజినెస్ చేశాక రిటైర్మెంట్ తీసుకొని నేను భగవంతుని ఓన్లీ జపిస్తాను. ఇక్కడ అదే స్టేట్‌మెంట్ అన్నమాట. ఎవరైతే ఆ విధంగా ఆలోచిస్తారో, నేను ఫారెన్ ఎళ్లి సెటిల్ అయిపోయి అప్పటినుంచి నేను హ్యాపీగా ఇంకా ఓన్లీ ఫుల్‌గా డివోషన్‌లోనే పాత్రలో ఎళ్తాను. రైట్? లేదా నేను మేనేజర్ అయిపోయి, ఒక వీపీ అయిపోయి అప్పటినుంచి నేను జపం చేస్తాను. సో, ఇక్కడ అదే అన్నమాట. ఒక ప్లాన్ చేసుకుంటాం. హ్మ్. మొట్టమొదలు అతడు ఒక రీతిలో పనిచేయడానికి నిశ్చయించుకొని, నేనిదవుతాను. హ్మ్. ఆహ్, తర్వాత తన కర్మ యొక్క ప్రతిచర్యలో తన కర్మకి చర్య ఉంటది, ప్రతిచర్య. దానిలో చిక్కుపడతాడు. మర్చిపోతాడు. తన గోల్ మర్చిపోతాడు. రైట్? మనము వస్త్రాలను తీసివేయడం,
ధరించడం చేసినట్లుగా అతడు ఒక రకమైన దేహాన్ని త్యజించి వేరొక రకమైన దేహంలో ప్రవేశిస్తాడు. అంతే ఇంక ఆటోమేటిక్. ఎవరైతే చనిపోయేటప్పుడు భగవంతుని గుర్తు చేసుకోలేరో, వాళ్ళకి ఏం గుర్తొస్తే అది నెక్స్ట్ లైఫ్ అయిపోతారు. చనిపోయేటప్పుడు ఒక కుక్క గురించి ఆలోచిస్తే, నా పెట్ ఏమైపోతదని ఆలోచిస్తే, నెక్స్ట్ లైఫ్‌లో డాగ్ అయిపోతాము. రైట్? ఒకతను మా గురువుగారు చెప్తుంటారు. తనకి స్టీల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని వాళ్ళ కొడుకు చెప్పబోయాడు. ఇన్వెస్ట్ ఇన్ ద స్టీల్ అని చెప్పేసి స్టీల్ అనంగానే తన చివరి ఆలోచన ఆ స్టీల్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి. తన నెక్స్ట్ డ్రీమ్ ఏమొచ్చిందంటే స్టీల్ కంపెనీలో ఎలుకయ్యాడు. ఒక స్టీల్ కంపెనీలో ఎలుకయ్యాడు. ఏ స్టాక్‌లో అయితే ఇన్వెస్ట్ చేయాలని చెప్పాడో తన కొడుకు చనిపోయేటప్పుడు, నెక్స్ట్ జన్మలో అదే స్టీల్ కంపెనీలో ఎలుకై పుట్టిండు. సో, జీవుడు ఈ విధంగా ఆత్మ మారుతూ గత కర్మ ఫలాలను అనుభవిస్తుంది. ఎవ్వరు ఎస్కేప్ అవ్వలేరు. ఎవరైతే భగవంతుడిని సరెండర్ అవుతారో, ఫుల్‌గా అర్థం చేసుకుంటారో, ఓన్లీ దే కెన్ వాళ్ళు మాత్రమే దీని నుంచి విముక్తి కాగలరు. శ్రీకృష్ణ భగవానుడి భక్తి రాకుండా విముక్తి లేదు. ఇంపాసిబుల్. ఎందుకంటే అది భగవద్గీత క్లియర్. సో, నువ్వు భగవద్గీతని ఇగ్నోర్ చేసి, నేను వేరే శాస్త్రాలను చదివి వేరే లైఫ్ చేస్తా అంటే చేసుకోవచ్చు. ఫ్రీడమ్ ఉంటది. భగవంతుడు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు. యూ కెన్ గో బికమ్ సీఎం, పీఎం, ఎమ్మెల్యే, ఎంపీ రైట్? మేబీ యూ సెటిల్ ఫర్ వన్ లైఫ్. దెన్ అగైన్ యూ హావ్ టు కమ్ బ్యాక్. దేర్ ఇస్ నో ప్రకృతి నియమాలను భగవంతుడు కంట్రోల్ చేస్తున్నాడు. మన అహంకారం వల్ల రైట్? నేను మోక్షం తెచ్చుకోగలను. శ్రీకృష్ణ భగవాన్ని పక్కన పెట్టేయగలను. ఎవరైతే అనుకుంటారో గుడ్ లక్. వేస్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సో, జీవుడు సత్వగుణములో బుద్ధి స్థిరత్వంలో ఉండి ఎటువంటి రకమైన కార్యాలను చేపట్టవచ్చునో అర్థం చేసుకున్నప్పుడు ఆ కర్మలను మార్చవచ్చును. ఫస్ట్ సత్వగుణంలో ఉండాలి. బుద్ధి కూడా స్థిరత్వం ఉండాలి. బుద్ధి స్థిరత్వం అంటే మనం చేసే కార్యము ప్రతి ఒక్కటి భగవంతుడు మనకి ప్రిస్క్రైబ్ చేసిండా లేదా? ఇప్పుడు ఎలాగా మనకేదైనా జబ్బొచ్చిందనుకో, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టుగా చేసుకున్నామనుకో బావుంటది. నాకు తెలుసు, నాకు చదవడం వచ్చని చెప్పేసి మిక్స్ మ్యాచ్ చేసేసామనుకో, దాని ఫలితం వస్తదా? సో, అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్. సత్వగుణంలో ఉండాలి. సత్వగుణం అంటే ఎక్కువ మార్నింగ్ టైమ్‌లో ఎవరైతే మేలుకుంటారో. బుద్ధి స్థిరత్వంలో ఉండాలి. అంటే ఇక్కడ ఇది చెప్పబడింది, నేను ఇది చేస్తాను. ఇక్కడ ఇది చెప్పబడింది, ఇది చేస్తాను. ఇక్కడ ఇది చెప్పబడింది, ఇది చేస్తాను. రైట్. మొత్తం దాన్ని ఫాలో అవ్వడం డిట్‌గా. హ్మ్. ఎటువంటి రకమైన కార్యాలను చేపట్టవచ్చునో అర్థం చేసుకున్నప్పుడు, ఆ కర్మల్ని మార్చవచ్చును. అప్పటి వరకి మన కర్మల్ని మార్చలేము. కర్మ ఫలాల్ని మార్చలేము. అనుభవిస్తూనే ఉండాలి. అతడు ఆ విధంగా చేయగలిగితే, అతని గత కర్మల ప్రతిచర్యలన్నీ మారిపోతాయి. సత్వగుణంలో ఉండాలెప్పుడు? సత్వగుణం అంటే పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా, కంపాషన్‌గా, దయతో ఉండడం, ప్రేమతో ఉండడం, ఆనందంగా ఉండడం, యాంక్సైటీ లేకుండా. అది సత్వగుణం. ప్రతి క్షణంలో సత్వగుణంలో ఉండాలి. రైట్. బుద్ధి గూడా స్థిరత్వంగా ఉండాలి. ఇవాళ ఒక పని చేద్దాం అనుకున్నాను. రేపటి వరకే ఆ ప్లాన్ మొత్తం మారిపోతది. లెట్స్ డూ సంథింగ్ ఎల్స్. లేదంటే ఒక 1 ఇయర్ మొత్తం ఈ పని చేస్తాము. లెట్స్ డూ సంథింగ్ ఎల్స్. లెట్స్ డూ థిస్ బిజినెస్ ఫర్ దెన్ 5 ఇయర్స్ ఫ్రమ్ నౌ రియలైజ్ లెట్స్ డూ సంథింగ్ ఎల్స్. సో, బుద్ధి స్థిరత్వం లేదు. గోల్ సరిగ్గా లేదు లైఫ్‌లో. గోల్ ఏందంటే
వాట్ ధనం, జనం, నదనం, నజనం, నసుందరి. సుందరిం అంటే మొత్తం మేకప్ వేసుకొని మంచిగా చాలా బాగా ప్రిపేర్ అవ్వడం. హెయిర్‌ని ఎప్పుడు చూసుకోవడం, కోంబ్ పెట్టుకోవడం ప్యాకెట్‌లో. సో, అందుకే చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, నదనం, నజనం, నసుందరిం కవితంబ జగదీశ కామయే. నమ జన్మని జన్మనీశ్వరే. రైట్? నదనం, నజనం, నసుందరిం. నాకు జనాలు అవసరం లేదు. నాకు జనాల నుంచి మెప్పు కావాలని కోరుకోవడం కాదు. ఫేమస్ అవ్వడం, సెలబ్రిటీ అవ్వడం కాదు. డబ్బు, నసుందరిం హ్యాండ్సమ్‌గా ప్రిపేర్ అవ్వడము, మొత్తం ఐరన్ చేసుకోవడం ప్రతిరోజు. రైట్? తెల్ల తెల్లగా ఎప్పుడు మెరవాలి, పర్ఫెక్ట్ ఉండాలి. ఈవెన్ డర్ట్ కూడా పడకూడదు, ఎంటిక కూడా పడకూడదు. ఇంట్లో కూడా ఓసీడీ. రైట్? సో, ఇవన్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎప్పటికీ భగవంతుని చేరలేరు. సో, అతడు ఏ విధంగా చేయగలిగితే అతని గత కర్మల చర్య, ప్రతిచర్యలన్నీ మారిపోతాయి. ఈ కారణంగానే కర్మ నిత్యమైనది కాదు. కర్మని మార్చొచ్చు. ఓన్లీ ఎవరికి? వీళ్ళకి మాత్రమే. ఎవరైతే డివోటీస్ అవుతారో వాళ్ళు మాత్రమే కర్మల్ని మార్చగలరు. మిగతా వాళ్ళందరూ జన్మల నుంచి వచ్చే కర్మలన్నిటిని అనుభవిస్తూ ఉండాలి. మంచి కర్మ వస్తున్నది, చెడు కర్మ 2 వస్తున్నాయి. అందుకే ఈ 5 తత్వాల్లో 4 నిత్యమైనవి. కాగా కర్మ నిత్యమైనది కాదని చెప్పబడడం జరిగింది. సో, 4 భగవంతుడు, జీవి, ప్రకృతి, కాలము ఇవి నిత్యమైనవి. కర్మ అనేది నిత్యమైనది కాదు. కర్మని మనం మార్చుకోవచ్చు. కర్మని మార్చుకోవాలంటే మనకున్న భగవంతుడితో మనకున్న సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. సో, అప్పుడు మాత్రమే మనము మన కర్మని మార్చొచ్చు. లేదంటే మంచి కర్మల్ని అనుభవిస్తున్నాం, చెడు కర్మల్ని కూడా అనుభవిస్తూ ఉంటాం. లైఫ్ ఇన్ఫినిట్ టైమ్స్. ఓకే. సో, ఇంతటితో ఆపేద్దాము. ఎనీబడీ హాస్ ఎనీ క్వెషన్? ఎవరికైనా క్వెషన్స్ ఉన్నాయా? ఓకే. సో, క్వెషన్ లేకపోతే విల్ ఎండ్ ద కాల్ హియర్. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, రామ్ రామ్ హరే హరే. I'll go to హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. సరే అన్న, బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ.